నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కులాల లెక్క అయితే తేలింది. సమగ్ర కుటుంబ సర్వే పేరుతో కొంతకాలంగా ప్రభుత్వం నిర్వహించిన ఈ సర్వే అయితే పూర్తయింది. దాదాపు 1000 పేజీల యొక్క నివేదిక అయితే మాత్రం ప్లానింగ్ శాఖ ఉపసంఘానికైతే ఇచ్చింది. ఇక దీంతో కులగణన సంబంధించిన ప్రాసెస్ అసలైన ఘట్టం అయితే ముగిసిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత ఫిబ్రవరి నుండి ఈ ఫిబ్రవరి వరకు దాన్ని ఒక కులగణనను కౌంట్ చేసినట్టు ప్రభుత్వం చెప్తుంది. ఇక దాదాపు 2 నెలలుగా ఈ యొక్క సర్వే నిర్వహించారు. 1,00,000 మంది ఎమ్యునరేటర్ దీంట్లో పాల్గొన్నారు. ఇక కుటుంబాల వివరాలు అలాగే కులాల వారీగా వివరాలు కూడా ప్రభుత్వం అయితే ఇచ్చింది. ప్రధానంగా కనుక చూస్తే దీనికి గల ప్రారంభాన్ని కనుక చూస్తే మాత్రం బీసీల లెక్క తెలవడానికి, అలాగే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% అవకాశం కల్పించడానికి కూడా ప్రధానంగా కులగణన అనేది అవసరం పడింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే మాత్రం తప్పకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాము, కామారెడ్డి డిక్లరేషన్ తప్పకుండా అమలు చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇక సర్వే అనివార్యం అయిపోయింది. ఈ సర్వే నేపథ్యంలో మాత్రం బీసీల లెక్క అయితే తేలింది. బీసీల లెక్క కనుక చూస్తే మాత్రం 46% ఓవరాల్గా బీసీలు ఉన్నట్టు ఈ రిపోర్ట్ ద్వారా తెలిసింది. అలాగే ముస్లిం బీసీలు కనుక చూస్తే మాత్రం మరో 10% ఉండగా ఓవరాల్గా 56% బీసీలు ఉన్నట్టు తెలిసింది. ఇక ఓసీల వివరానికి వస్తే మాత్రం 13% ఉన్నట్టు తెలిసింది. ఇక మిగతా ఓసీలన్నీ కలిపితే మాత్రం 15%గా ఓసీల జనాభా శాతం ఉన్నట్టుగా ఈ రిపోర్టు ద్వారా తెలిసింది. ఇక ఎస్టీ విషయానికి వస్తే సుమారు 10%, ఎస్సీ విషయానికి వస్తే సుమారు 17%. ఇలా లెక్కలైతే మొత్తానికి రిపోర్ట్లు అయితే చూపించడం జరిగింది. ఇక ప్రధానంగా ఎన్నికలే లక్ష్యంగా, అంటే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల లక్ష్యంగా ఈ కులగణన అయితే జరిగింది. చాలా అవాంతరాలు వచ్చాయి, చాలా అభ్యంతరాలు వచ్చాయి, చాలా విమర్శలు వచ్చాయి. మొత్తానికి ఒక ప్రాసెస్ అయితే ముగిసింది. ఎందుకంటే ఇటు ప్రతిపక్షాలు అలాగే ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వంపై కూడా ఆరోపణ చేశాయి. కులగణన అసలు అమలు చేస్తారా, రిపోర్ట్ అసలు బయట పెడతారా, ముందు రిజర్వేషన్ అమలు చేస్తారా అని ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. మొత్తానికైతే రిపోర్ట్ విషయంలో మాత్రం ఒక కొలిక్కి వచ్చింది అయితే చెప్పవచ్చు. ఇప్పుడు రిపోర్ట్ అయితే కొలిక్కి వచ్చింది. దీని విషయంలో మాత్రం ఇటు ప్రభుత్వం నుండి సీఎం కానీ, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, అలాగే పొన్నం ప్రభాకర్ కానీ మాట్లాడుతూ మాత్రం కొన్ని అంశాలు అయితే మాట్లాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% అయితే రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే, అమలు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్దాం. అన్ని పార్టీలు కూడా ఈ విషయంలో సహకరించాల్సిన అవసరం ఉందని కూడా సీఎం ఇప్పటికే చెప్పారు. ఇటు పొన్నం ప్రభాకర్ అని ఉత్తమ్ కానీ కూడా ఎన్నో అవాంతరాలు వచ్చాయి. కొందరు కావాలని కోర్టుకు వెళ్ళారు, కానీ కోర్టు కూడా మాకు అనుకూలంగా తీర్పిచ్చింది. ఇక ఈ ప్రాసెస్ కూడా ఈజీ అయిపోయింది. తప్పకుండా మేము కులగణన చేసి తీరుతామని రాహుల్ గాంధీ ఏదైతే హామీ ఇచ్చిండో ఆ హామీని అయితే తెలంగాణ రాష్ట్రంలో అయితే అమలు చేస్తున్నాము. మొత్తంగా రిపోర్టు కూడా అయిపోయింది. త్వరలో తప్పకుండా రిజర్వేషన్ ఫలాలను ఆయా కులాలకైతే అందజేయబోతుందని కూడా ప్రభుత్వం వర్గాలు అయితే చెప్తున్నారు. సో ఇప్పటివరకు బాగానే ఉంది. ఇక దీనిపై బీసీ సంఘాలు కానీ, బీసీ నేతలు కానీ, ప్రతిపక్షాలు కూడా కొన్ని ఆరోపణలు వచ్చే అవకాశం అయితే ఉన్నది. సరే, అది వేరే విషయం అయినప్పటికీ రిజర్వేషన్లు అమలు సాధ్యమా కులగణన లెక్కల ప్రకారం అనేది ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలు. ఎందుకంటే సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నాయి. 50% కట్ ఆఫ్ దాటొద్దు. కట్ ఆఫ్ దాటాలంటే కేంద్రం కూడా చట్టం చేయాలని ఒక నిబంధన ఉంది. అలాగే సుప్రీంకోర్టు అనుమతి తప్పనిసరి అని కూడా ఉన్నది. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది అనే దానిపైన మాత్రం పెద్ద ఎత్తున అయితే రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది. సో ప్రభుత్వం అయితే ముందుగా పెట్టుకున్న లక్ష్యం ప్రకారం ముందుగా ఉపసంఘానికి రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత రేపు అంటే ఫిబ్రవరి 4వ తారీఖున ఈ క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించబోతుంది. ఇక క్యాబినెట్లో ఎలాగూ ఈ రిపోర్టు కానీ దీనికి సంబంధించిన వ్యవహారాలన్నిటి కూడా ఆమోదం వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది మంత్రిమండలి. ఈ మంత్రిమండలి ఆమోదం చేసిన తర్వాత నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఇటు శాసనసభ అలాగే మండలి సమావేశాన్ని, ప్రత్యేక శాసనసభ మండలి సమావేశాలని నిర్వహించబోతున్నారు. ఇక్కడ మాత్రం ఈ యొక్క రిజర్వేషన్లు బిల్లు రూపంలో అక్కడ ప్రవేశపెట్టి ఆమోదం తెలిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే మొత్తానికి జెట్ స్పీడ్లో అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే స్థానిక ఎన్నికల లక్ష్యంగా ముందుకెళ్ళబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అందులో భాగంగా ఏదో ఒకటి ఈ విషయంలో కొలిక్కొచ్చి ముందు ఎన్నికలబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో స్పీడ్గా ఇటు కేబినెట్ సమావేశం, తదనంతరం ఇటు అసెంబ్లీ సమావేశాలు అయితే నిర్వహించడానికి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది, ప్రకటన కూడా జారీ చేసింది. ఇక ఆ బిల్లు రూపంలో నెక్స్ట్ అమలు చేయబోతుంది. నెక్స్ట్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అధికారులకు జిల్లా లెక్కలు, ఏ ఊర్లో ఎంత రిజర్వేషన్ ఉండాలి, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. సో అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ సుప్రీంకోర్టు నిబంధన అనేది ఎట్లా ముందుకెళ్తుంది? తమిళనాడులో మాత్రం అక్కడ 50% కంటే ఎక్కువనే అక్కడ రిజర్వేషన్లు అమలు చేయబడుతున్నాయి, కానీ అక్కడ ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. మరి తెలంగాణ ప్రభుత్వం మరి ఎట్లా ముందుకెళ్తుంది? ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా ఈ యొక్క రిజర్వేషన్లు స్థానిక సంస్థలు అమలు కావడానికి డెడికేటెడ్ కమిషన్ కూడా ఇప్పటికే నియమించింది. దాంతోపాటు ఏజీటీ కూడా ఎప్పటికప్పుడు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమైన
ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన ఈ యొక్క న్యాయ సలహాల కోసం కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు కూడా వాకబు చేస్తుంది. అంటే ఎలా అమలు చేయాలి, అమలుకున్న సాధ్యాలు ఏంటి, ఒకవేళ నిబంధనలు కానీ ఎవరైనా కోర్టుకు వెళ్తే మాత్రం ఎట్లా ముందుకెళ్ళారనే దానిపైన మాత్రం ఇప్పటికే ప్రభుత్వం అయితే కసరత్తులు చేస్తుంది. దాన్ని బయటపడడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఒకవేళ అనుకోని విధంగా సాంకేతిక కారణాల వల్ల కోర్టు చిక్కుల కారణంగా ఒకవేళ ఈ యొక్క రిజర్వేషన్లను అడ్డుపడితే మాత్రం పార్టీ పరంగా మాత్రం 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే ప్రభుత్వం అయితే స్పష్టం చేస్తుంది. ఒకవేళ అనుకున్నట్టుగా కోర్టులో ఏమన్నా చిక్కులు వస్తే మాత్రం పార్టీ పరంగా మేమిస్తాము, ఆటోమేటిక్గా మిగతా పార్టీలు కూడా సహకరించి బీసీలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే సూచన చేయాలి. ఈ లెక్కన ఒకవేళ అంటే అనుకోని విధంగా ఒకవేళ అడ్డం వచ్చినా కానీ ఇటు పార్టీ పరంగా ఇస్తామని ఇప్పటికే ప్రకటించింది. కానీ పార్టీ పరంగా కంటే చట్టం ప్రకారం వస్తే మాత్రం అన్ని పార్టీలు కూడా రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చట్టం రూపంలో పూర్తి స్థాయిలో అది అమలైతే బాగుంటుందని కూడా పెద్ద ఎత్తున అయితే అందరికీ కూడా ఆలోచన ఉంది. మరి చూడాలి మరి, ఎందుకంటే ఎంతో కాలంగా కులగణనపై పెద్ద చర్చ జరిగింది. ఈ కులగణన రిపోర్టే రాదని చెప్పారు. ఈ లెక్కన మాత్రం రిపోర్ట్ అయితే వచ్చింది. రిపోర్ట్లో మాత్రం ఉపకులాల లెక్క అయితే ఇవ్వలేదు. అంటే బీసీ లెక్క ఓవరాల్గా 46+ ఇంకో 10, 56 లాగా ఇచ్చారు. కానీ ఈ బీసీలో ఉన్న ఉపకులాల లెక్కలు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే హైయెస్ట్ క్యాస్ట్ ఏదనే దానిపైన మాత్రం నిన్న విడుదల చేసిన రిపోర్ట్లు అయితే ఇవ్వలేదు. మేబీ ఇది శాసనసభలో ప్రవేశపెట్టేటప్పుడు ఆ లెక్కలు బయట పెట్టే అవకాశం ఉందనుకుంటా, అప్పుడు పెడతారనుకుంటా. కానీ పూర్తి స్థాయిలో అయితే రిపోర్టు లెక్కలు అయితే బయట పెట్టకున్నప్పటికీ ఎంతమంది పాల్గొన్నారు, ఎంతమంది పాల్గొనలేదు, మొత్తంగా ఓవరాల్ ఎంత 1.5 కుటుంబాలు పాల్గొన్నాయి, అందులో ఇంతమంది లెక్క వచ్చింది, 3.5 కోట్ల లెక్క వచ్చిందని కూడా ఈ వివరాలు అయితే మొత్తానికి బయట పెట్టారు. ఉపకులాల లెక్క తేలలేదు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం అయితే కులగణన విషయంలో మాత్రం రిపోర్టు విడుదల చేసింది. శరవేగంగా ఇటు క్యాబినెట్ సమావేశం అలాగే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంది. ఆ తర్వాత రిజర్వేషన్లు అమలు చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంది. లోకల్ బాడీ ఎన్నికలైతే మొత్తానికి ఫిబ్రవరి 15 లోపే ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో స్పీడ్గా వెళ్తుంది. ఎందుకంటే మార్చి ముందుగా అనుకున్నట్టు కూడా మార్చి 21 లోపు 21 నుండి 10వ తరగతి పరీక్షలు ఉన్న కారణంగా అధికారులంతా దానిపైన యంత్రాంగం అంతా అక్కడే దృష్టి ఉండే అవకాశం ఉంది. కాబట్టి 80% నిర్వహించే ప్రభుత్వం చూస్తుంది. మరి అమలు సాధ్యమా, కోర్టు చిక్కుల్ని ఎట్లా బయటపడుతుంది, తమిళనాడు తరహా రిజర్వేషన్ రావాలంటే ప్రభుత్వం ముందున్న లక్ష్యాలు ఏంటి, ముందుగా కోర్టు చిక్కులు కానీ సుప్రీంకోర్టు నిబంధన 50% రిజర్వేషన్లు దాటవద్దన్న నిబంధనను ప్రభుత్వం ఎట్లా బయటపడుతుంది, దాని నుండి ఎట్లా ముందు రిజర్వేషన్లు ఇస్తుందని కూడా ప్రభుత్వం ముందున్న మాత్రం ఒక పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ప్రభుత్వం ఎలా చెప్తుందో మాత్రం మరికొద్ది రోజుల్లో తెలియబోతుంది.